ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ తారస్థాయికి చేరింది. వెల్పూర్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య హై టెన్షన్ నెలకొంది. ఇరు పార్టీల నేతల సవాలు ప్రతి సవాలతో పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ పిలుపునిచ్చిన కనువిప్పు కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. గల్ఫ్ బాధితుల సంక్షేమ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంతో ఎన్ఆర్ఐ దేవేందర్ రెడ్డిపై చేయి చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అక్కడి భారీగా చేరుకున్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షం అధికార పార్టీ వైఫల్యం పైన ప్రశ్నిస్తూనే ఉంటుందని తెలిపారు. ఇక ప్రజల పక్షాన అడిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. మేము వేల్పూర్ వెళ్ళి వైలెన్స్ చేయాలనుకోలేదు, వాస్తవాలు చెప్తామని స్టేట్మెంట్ ఇచ్చినాం. కానీ మా పోలీసులు ఏమో వైలెన్స్ చేస్తామనుకొని భయపడి ఇక్కడ మమ్మల్ని బయటకు వెళ్ళకుండా నిర్బంధం చేస్తున్నటువంటి పరిస్థితి. రండి మీరు ఈ చర్చకు. మీరు ఇస్తున్న డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు 10 సంవత్సరాలలో? మేము ఇస్తామన్నా ఇందిరా మిల్లు ఇచ్చినాము ఈ 1 సంవత్సరంలో. మీరు ఏకబిగిన 10 సంవత్సరాల కాలం పాటు పెంచిన కరెంటు బిల్ ఎంత? మేము పేద ప్రజలకు ఇస్తున్న 2,200 యూనిట్ల కరెంటు బిల్లు ద్వారా వాళ్ళకు జరుగుతున్న ఆదాయం ఎంత? అంటే ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వం విఫలమైంది అన్నాడు. ఇప్పుడు నాయన ప్రశాంత్ రెడ్డి గారు విఫలం ఏ రకంగా అయిందో మేము తీయడానికి, మీ సవాళ్ళు తీయడానికి, మీ స్వాగాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ రోజు బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వేల్పూర్ గాంధీ కాడ చౌరస్తాలకు రండి, మీ సవాల్కు మేము సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని. మానాల మోహన్ రెడ్డి గారు కడుపు చల్లబడ్డదా? ఇప్పుడు నా ఇంటి మీదకి దాడి చేస్తే ప్రజలకు వచ్చిన లాభం ఏంది? ప్రజలకు ఒరిగింది ఏంది? ఇట్లా మేము 10 సంవత్సరాల మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ని కానీ మమ్మల్ని కానీ అనరాని మాటలు అన్నారు. ఇదే మానాల మోహన్ రెడ్డి గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాల్కొండ ఆయన నన్ను వ్యక్తిగతంగా చాలా మాటలు మాట్లాడినాడు. కానీ ఏనాడైనా వాళ్ళ ఇంటి మీదకి మేము పోయినామా? మేము అధికారంలో ఉన్నప్పుడు పోయినామా? ఇది సభ్యతనా? ఇది రాజకీయాల్లో మంచిదా? దయచేసి ఒకసారి బాల్కొండ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నా ఇంటి మీద